ప్రేక్షకులకు నమస్కారం. మనం వర్షాకాలంలో ఉంటున్నాం కాబట్టి, ఈ వర్షపు నీటితో కూడా జ్యోతిష్శాస్త్రరీత్యా కొన్ని పరిహార క్రియలు ఆచరిస్తే తప్పకుండా కూడా మనకు మంచి అభివృద్ధి ఉంటుంది కాబట్టి, అటువంటి పరిహారాలు ఈ మధ్య నేను తెలియజేస్తాను. మరొక పరిహారం నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చాలా సందర్భాల్లో మనకు ఆదాయం బాగున్నప్పటికి కూడా దుబారా ఖర్చులు, అనవసరపు ఖర్చులు చాలామంది విరివిగా చేస్తుండే. రూ. 1,00,000, రూ. 2,00,000 జీతం వచ్చే వ్యక్తి కానీ, సంపాదన ఉన్న వ్యక్తి కూడా సాయంకాలం అవ్వంగానే లేదా ఒకటో తారీఖు రాగానే ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టేస్తామో తెలియడం లేదండి. అంటే చాలా సందర్భాల్లో మనకు సంపాదన బాగున్నప్పటికీ కూడా పొదుపు చేయలేక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు మనలో. అదేవిధంగా అనవసరపు ఖర్చులు, గొప్పల కోసం, డాంబికాల కోసం అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఆ తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేవాడిని కూడా మనం చాలామంది చూస్తున్నాం. అంటే ఖర్చులు చేస్తుంటాం అందరం కూడా. ఖర్చులను మంచి కోసం చేస్తున్నామా, చెడు కోసం చేస్తున్నామా అని చెప్పి తెలుసుకుని చేసే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఎవరైతే సంపాదన బాగుంటుంది కానీ దుబారా ఖర్చులు, అనవసర ఖర్చులు చేస్తూ ఉండం, ఆ తర్వాత వీరికి ఏదైనా నిజంగా ఒక అవసరం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అంటే సంపాదించిన డబ్బు పొదుపు చేయకుండా అనవసరపు ఖర్చులు చేసి నిజంగా వీరికి కుటుంబ అవసరం ఏదైనా వచ్చినప్పుడు అంటే వీరి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడం, దానివల్ల అవసరం ఇంకా తప్పదు కాబట్టి రుణాలు చేయడం, ఆ రుణం తీర్చలేక మళ్ళీ ఇబ్బంది పడడం చాలామందిని ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నామండి. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది, తమకు సంపాదన ప్రారంభమైనప్పటి నుంచి కాస్త పొదుపు చేసే ప్రయత్నం చేయాలి. కొంతవరకు ఎంత వీలుంటే ఎంత. అదేవిధంగా అనవసరపు ఖర్చులు, దుబారా ఖర్చులు ఏదైతే ఉందో అటువంటి వాటిని అందరం కూడా తగ్గించుకుని ముందుకు సాగడం భవిష్యత్తు అవసరాలకు మంచిది. సరే, ఇలా అనుకుంటూ ఉన్నామండి కానీ నియంత్రించలేకపోతున్నాం. డబ్బు ఖర్చు చేయకూడదని చెప్పి అనుకుంటాం, ఏదో రకంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. పొదుపు చేయాలని చెప్పి అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం అని బాధపడేవారు ఏం చేయాలనే విషయానికి వస్తే, ప్రధానంగా కూడా మనం ఎలాగో ఈ వానకాలం అంటే వర్షపు నీటి గురించి మనం పరిహారం మాడుతాం కదా, అందులో భాగంగా మంచి వర్షం కురుస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఒక పాత్రను తీసుకొని, పాత్ర ఏదైనా కూడా కావచ్చు, అంటే స్టీల్ కావచ్చు, రాగి కావచ్చు, కంచి కావచ్చు, వెండి కావచ్చు, మట్టి కూడా కావచ్చు, ఆ పాత్ర నిండా వర్షపు నీరును నేరుగా సేకరించే ప్రయత్నం చేయాలి. తెలుసు కదా, కాస్త వర్షం పడుతున్నప్పుడు ఆ పాత్ర బయట పెడితే అందులో వర్షపు నీరు పడుతుందండి. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ముందు ఈ వర్షపు నీరు నింపిన పాత్రను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కనీసం 21 రోజుల పాటు చేసే ప్రయత్నం చేయాలండి. ఈ విధంగా చేసి ఆ 21 రోజులు పూర్తయిన తర్వాత వర్షపు నీరు ఏదైతే నిల్వ చేసి పెట్టినామో ఆ వర్షపు నీటిని ప్రతిరోజు కూడా, అంటే 21 రోజులు పూర్తయిన తర్వాత ప్రతిరోజు చిన్న పుష్పం తీసుకొని ఆ నీటిని ఇల్లంతా కానీ, లేదా ఆఫీస్ ఉంటే ఆఫీస్లో కానీ, వ్యాపార స్థలం ఉంటే అక్కడ కానీ దాన్ని చిలకరించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కానీ చేస్తూ ఉంటే ఆ నీరు పూర్తయ్యేదాకా చేసుకోవచ్చండి. చేస్తూ ఉంటే తప్పకుండా కూడా అనవసరపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు, నియంత్రించుకోగలుగుతారు. డబ్బు కూడా కాస్త భవిష్యత్ అవసరాల కోసం పొదుపు కూడా చేసే శక్తి వారికి ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తాడు అని చెప్పవచ్చు.